టేబుల్ నిమ్మ చిన్న ఈ సైజు లో కాయలు కాస్తాయండి, గుత్తులు గుత్తులుగా కాస్తే కొంచెం 5 చెట్లు 5 కాయలు అలా ఉన్నాయి. స్ట్రీట్ అంటండి, ఫ్రూట్ అండి, నీళ్ళలో పెంచుకోవాలండి. ఫ్రూట్ అంటండి, చూద్దాం మన కాయలు అంటండి. ఈ క్యాటే ఫ్రూట్స్ ఫాల్సా ఫ్రూట్ అంటే లీవ్స్ అండి. ఇది ఆయిల్ కోసం దానికోసం యూజ్ చేస్తుంది. స్ట్రాబెరీ మొక్క ఎంత మొన్నటి వరకు కాసింది, ఎంత సీజన్ అయిపోయిందండి. రెడ్ పన్స్ అండి, నెక్స్ట్ ఇయర్ కాయలు నిమ్మకాయలు అంటండి. ఇప్పుడే పూత కూడా చాలా బాగుంది. కమలకాయ అండి, చెట్లు 2 తీసుకున్నాం మనకి. ఇది ఆల్బకరా అంటే మెయిల్ ఒకటి మెయిల్ ఫీమేల్ 2 ఉంటేనే కాయలు కాస్తాయండి. ఏవన్ మామిడండి ఎప్పుడు కాస్తుందంట. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ జోషి. వెల్కమ్ టు మై ఛానల్ శైలు గార్డెనింగ్. 10th వచ్చేసారు కదా, అందుకని నేను చేదు ఇంక పైన వీడియోస్ చెప్తాం. మొన్న అన్న బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకో. అన్న బర్త్డే కదా, అందుకని పిల్లలు అందరికి పంచిపెద్దాం, అందుకని బాగా జరిగింది. వీడియోస్ అందరూ బాగా విష్ చేశారు, అందరికి చాలా థ్యాంక్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో కరియామెల్లి ఏమేమి మొక్కలు కొనుక్కొని వచ్చామో చూద్దాం. బోల్డ్ మొక్కలు ఇంటికి వచ్చిందో ప్యాకింగ్ చేసేస్తాం మేము. మనం ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చాయండి. మా డిస్ట్రిక్ట్ వచ్చి వెస్ట్ గోదావరి, ఇది వచ్చి ఈస్ట్ గోదావరి, ఇది వచ్చి కడిప్లంక, ఇది వచ్చి టేబుల్ నిమ్మ చిన్న ఈ సైజు లో కాయలు కాస్తామట. ఇక్కడ దొరకని చెట్టు అనేది ఉండదు. సో ఇవాళ మనం ఫంక్షన్ కోసం వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చి అన్ని కొండ మామిడి అంటండి, గుత్తులు గుత్తులుగా కాస్తే కొంచెం 5 చెట్లు 5 కాయలు అలా ఉన్నాయి. ఒక 2 చెట్లు తీసుకుని కొంచెం మంచిగా తీసుకోమ్మా. చెన్నై తీసుకెళ్ళా, తమిళనాడు. ఇదేమా సంథింగ్ ఇది మిల్క్ ఫ్రూట్ అంటండి, వైట్ గా ఉంటుందండి. ఇది గ్రీనిష్ గా ఉంటుంది. 250 చెప్తున్నారు. ఇవన్నీ చాలా ఉంది అది మొక్కలు, అది నీయాలి వద్దులేండి. ఇండస్ట్రీ అంటండి, ఫ్రూట్ ఇది నీళ్ళలో పెట్టారు. ఎలా ఉండాలి అక్కడ నీకు కొబ్బరి చెట్టు నేరుగా కొబ్బరి చెట్టు. హలో మిరియాలండి, నీళ్ళలో పెంచుకోవాలండి. ఇట్లా మిరాకిల్ ఫ్రూట్ ఒకటి చాలండి, 2 రకాలేదా? ఏదైనా సరిపోతుంది. అదండి నూనె. ఇది ఎగ్ ఫ్రూట్ అంటండి, చూద్దాం మన కాయలు వచ్చిన తర్వాత. ఈ మామూలుగా ఉండొచ్చు వాళ్ళది. ఇక ఫ్రూట్ అని కాదు, నోని ఫ్రూట్ అండి. నూనె అంటే ఏమండి? అవును, ఇది నోని ఫ్రూట్ అంటండి. ఏంటది? ఇది క్యాటే ఫ్రూట్స్ ఫాల్సా ఫ్రూట్ అంటండి. అదే పెద్దదండి, చాలా పెద్ద అయిపోయింది. కొమ్మలన్నీ నరికేసా, కాయలు రాలేదండి. 450 కొనుక్కున్నాడు, ఇంత లాగా ఉన్నది. ఇక్కడ ఆలివ్ కాయలు వేస్తండి. కాయలు వేస్తాం మనం. ఏం కాయలు మనం పక్కన పెట్టి ఆలివ్ కాయలు వేస్తాం. ఆలివ్ లీవ్స్ అండి, ఇది ఆయిల్ కోసం దానికోసం యూజ్ చేసుకుంటాయి. లీవ్స్ తెలుసు, తినండి. స్టార్ ఫ్రూట్ అండి, బాగుందండి. ఇంకే కదా ఎంత కాయలు. స్ట్రాబెరీ మొక్క ఎంత మొన్నటి వరకు కాసింది, ఎంత సీజన్ అయిపోయిందండి. ఇది రెడ్ పన్స్ అండి, నెక్స్ట్ ఇయర్ కాయలు వచ్చేస్తాయి. ఇది పాకిస్తాన్ నిమ్మకాయలు అంటండి. ఇప్పుడే పూత కూడా చాలా బాగుంది, కాయలు కూడా బాగా పిందెలు పడినాయి అండి. 3 చెట్లు తీసుకున్నాము. కమలకాయ అండి, చెట్లు 2 తీసుకున్నాం మనకి. ఈ ఎత్తనం బత్తాయి లేదా? ఈ ఎత్తనం అండి బత్తాయి అంటే. ఇది ఆల్బకరా అంటండి. కమల ఇది మేల్, ఇది ఫీమేల్ అండి. ఇది కివీ ఫ్రూట్ అండి, మన ప్లే స్కూల్ పేరు కూడా కివీ. ఫస్ట్ మనం ఇల్లు కట్టినప్పుడు ఒకటి వచ్చి మెయిల్, ఒకటి వచ్చి మెయిల్ ఫీమేల్ 2 ఉంటేనే కాయలు కాస్తాయంట. అవకాడ లోపల తెల్లగా ఉంటుందండి. ఇది ఆవకాడ అండి. మా శైలు గడి బతుకున్నప్పుడు అదే వాడు కడుపుతున్నప్పుడు ఎప్పుడు ఇదే ఫ్రూట్ జ్యూస్ తాగేవాడు. ఏవన్ మామిడి అండి, ఎప్పుడు కాస్తుందంట.
అంటే కాయ ఉంది చూసారు ఇక్కడ కాయ ఉంది. దీనికి కూడా ఉన్నట్టుంది. పప్పర్ పనస ఏంటండి? ఇది పాల సపోటా అండి, బాగుంటుంది. మన బరి సపోటా ఉంటుంది కదా, బరి సపోటా టేస్ట్ ఉంటుంది, పాల సపోటా మంచి టేస్ట్ గా ఉంటుంది. ఇది చెరుకు రసం ఉంటుంది మామిడిలో. ఇప్పుడు నీళ్ళు అలా పెడితే అసలు నాకు మొత్తం చిన్న ఇళ్ళ వరకు ఆగుద్దా. చెప్పు గట్టిగా చెప్పు. 5-6 ఈ మొక్క పేరు 5-6 సాహిబ్ అంటండి. మళ్ళీ కేసర మామిడి అంటండి ఇది. గులాబీలు కదా. కొబ్బరి మామిడి అంటండి. సరా మన ఫామ్ లోటి చెట్టిన మొక్కలు ఇవి మీకు నచ్చినాయా? మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ శైలు గార్డెనింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.